హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు న్యూస్ అప్డేట్ వచ్చేసి తెలంగాణ ప్రజలకు అలర్ట్, పిడుగు లాంటి వార్త చెప్పిన వాతావరణ శాఖ. మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అకాల వర్షాలు ఇప్పటికే రైతులను ఎంతో అల్లకల్లోలం చేశాయి. అన్నదాతలు ఇంకా తేరుకోకముందే మరో పిడుగు లాంటి వార్త చెప్పింది ఐఎండీ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నెల 21 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని. అయితే తెలంగాణలో వరి కోతలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ టైంలో వర్షాలు కురిస్తే నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రావడంతో ఈ తెలంగాణ రాష్ట్రంపై ప్రభావం ఉందని అంచనా వేస్తున్నారు. అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో మరింత చురుకుగా కదులుతున్నాయని 4-5 రోజుల్లో కేరళ, దక్షిణ కర్ణాటక తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. గత 4 రోజుల్లో జరిగిన అకాల వర్షం కారణంగా రైతుల దగ్గర ఉన్న వరి ధాన్యం అంతా తడిసిపోయి ఎంతో నష్టపోయామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అది పూర్తవనక పినపే మళ్ళీ ఈ అకాల వర్షాలు అనే న్యూస్ వినడం రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం దీని మేరకు సూచనలు ఇస్తుంది. తమ దగ్గర ఉన్న వరి ధాన్యాన్ని భద్రపరుచుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచనలు ఇస్తుంది. దీని మేరకు రైతులు ఇప్పుడే వరి కోతలు అవి సాగుతున్నాయి కనుక మళ్ళీ అకాల వర్షం కారణంతో ఇంకా నష్టపోయే అవకాశం ఉందని తమను ఎలా అయినా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. కనుక దీనికి ప్రభుత్వం ఏమే సహాయం చేస్తుందో లేదా ఏ మేర సూచనలు ఇస్తుందో చూడాలని చెప్తున్నారు. ఇది ఈరోజు న్యూస్ అప్డేట్. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.